హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న హెల్దీ స్నాక్ అండి, చాలా బాగుంటుంది. పాపడ్తోని చాట్ ఎలా చేయాలో చూద్దాం పదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. హ్యాపీగా చిన్నపిల్లలు కూడా చేసుకొని తినవచ్చు, అంత బాగుంది టేస్ట్ మాత్రం. ముందుగా ఒక వేడి నూనెలోని కడాయిలో నూనె వేసి మంచిగా కాగాక పల్లీలు వేయించి పక్కన పెట్టుకొని, ఈ పాపడ్ కూడా బయట మార్కెట్లో దొరుకుతుందిగా, ఆ పాపడ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేను కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసి చాపర్లో మంచిగా చాప్ చేశానండి. అది తిరగనంటుందండి, మొండికేస్తుంది. దాన్ని షేక్ చేసేస్తే హ్యాపీగా వచ్చేసింది. చూడండి, జస్ట్ 2 సెకండ్స్లో మనకి మంచిగా చాపింగ్ అనేది అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిపోతుంది, ఈక్వల్గా మంచిగా అయిపోతుంది. కట్ చేసే బదులు ఇది బెస్ట్ అండి. కొద్దిగా చేతికి పని పెడితే సరిపోతుంది. చూడండి, చాపింగ్ అనేది అన్నీ ఈక్వల్గా బాగా అయ్యాయి. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్లో వచ్చేసి పల్లీలు, డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు వేశాను. తర్వాత మనం ముందుగానే చాప్ చేసుకున్న ఆనియన్ టమాటా మిక్చర్ అనేది వేసేసాను. దీంట్లో మనము తగినంత ఉప్పు, కొద్దిగా కారం, బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి ఈవినింగ్ స్నాక్లో. కొద్దిగా 1/2 స్పూన్ వేసానండి కారం మాత్రం. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకున్నానండి ఈజీగా వేయడానికి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు కొద్దిగా సాంబార్ మసాలా కూడా వేయాలండి. జస్ట్ కొద్దిగా వేసాను ఫ్లేవర్ కోసం. దీంట్లో కొద్దిగా ఒక నిమ్మకాయ కూడా పిండేశాను. అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు కారం అనేది మన ఈ సలాడ్కి మొత్తం పట్టేసేయాలి. అలా చూస్తే అలానే తినాలనిపించేస్తుంది, అంత టేస్టీగా స్మెల్ వస్తుందండి. టెంప్ట్ అయిపోతున్నాము. చూడండి, ఒక లెమన్ కూడా నేను స్క్వీజ్ చేసేసాను. అయ్యాక ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పాపడు తీసుకొని అందులో మిక్స్ చేసుకోవడమే. బయట కురుకురేలు, చిప్స్ ఇవ్వడం కన్నా ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేసి పెట్టండి. ఎలాగో స్కూల్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇలా ట్రై చేసేద్దాం పదండి. నచ్చిన వాళ్ళు అవైలబుల్గా ఉంటే ఫిరి మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఇంకొంచెం ఫ్లేవర్ని మనకి ఇస్తుంది. అది ఆప్షనల్ అండి, స్కిప్ చేసుకునే వాళ్ళు చేయొచ్చు. సో ఇదంతా మిక్స్ అయిపోయాక ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పాపడ్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చాలా నిదానంగా మిక్స్ చేయాలండి, లేకుంటే పాపడ్ మొత్తం ఇది అవుతుంది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి, ఇది చేసుకోగానే వెంబడే తినేసేయాలి, లేకపోతే పాపడ్ అనేది మెత్తబడిపోతుంది, టేస్ట్ అనేది వేరే అవుతుంది. సో వెంబడే తింటే క్రిస్పీగా అక్కడక్కడ వేయించిన పల్లీలు, ఆనియన్, టమాటో, లెమన్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంకా స్కూల్స్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయిగా, పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అన్నీ చేసి పెట్టాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, అందరూ చేసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి ఇలాంటి హెల్తీ స్నాక్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ఇన్స్టాగ్రామ్లో SRS మగవా కలెక్షన్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.